ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకు అనుగ్రహించబడిన దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ చదవబడిన వాక్య భాగం ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడంట ఎవరైతే ఆయన వద్దకు చేరి ఆయన మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారో, ఆయన అడుగుజాడల్లో నడుస్తారో, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ ఆయనకి ఇష్టమైన రీతిగా జీవిస్తారో, అప్పటి నుంచి అంట మన రక్షణ బాధ్యత ఆయన తీసుకుంటాడంట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత నిత్యము కావలా ఉంటుందంట. ఒక విధంగా చెప్పాలంటే దేవుని దూత మనకు కావలి ఉంటే ఇక చూడండి అది ఎంత గొప్ప ఆశీర్వాదమో. ఏ శత్రువు మరి ముట్టలేడు, మనం ఎటువంటి కీడుకి లోను కాము. నిత్యం ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. ఇక మన జీవితంలో ఆశీర్వాదానికి తిరుగులేదు. మనకి ఆరోగ్యం ఉంటుంది, అలాగే మన చేతి పనులు గొప్పగా దీవించబడతాయి. కాబట్టి ఆయన దూత నిత్యము మనకు కావలి ఉండేలాగా మనము జీవించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నేనెంతటి వాడను తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. మరి మా చుట్టూ ఆయన నీ యొక్క పరిశుద్ధ దూతలను కావలి ఉంచుతానని గొప్ప వాగ్దానం చేస్తున్నావు తండ్రి. మరి అటువంటి ధన్యత మేము పొందినట్లు నాయన మా నడతలు మేము సరిచేసుకొని నిత్యము నీ కృపలో కొనసాగే ధన్యత మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 94724454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.